వాగ్దానం ఉంది, అదేంటో తెలుసా? నా దేవుడు దయాళుడు. ఆయన సెలవు లేకుండా నా జీవితంలోకి ఏమీ రాదు, ఆయన సెలవు లేకుండా నాకేమీ జరగదు, ఆయన పర్మిషన్ లేకుండా నా తల వెంట్రుకు కూడా రాదు. ఒక శ్రమ నా జీవితంలోకి వస్తుందంటే నా దేవుడు ఏదో నాకు నేర్పించడానికి అనుమతి ఇస్తున్నాడు. యెర్మీయా నేర్పిస్తున్నాడు ఇశ్రాయేలుకి. ఇప్పటి వరకు శ్రమ వస్తుంది అంటే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, శ్రమ టైంలో గుసగుసలు మానేయండి. శ్రమ టైంలో అందరూ బాగున్నారు, మేమెందుకు ఇలా ఉన్నామని అనకండి. శ్రమ టైంలో మా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసావా? జ్ఞాపకం చేసుకోవా? 3 వారాల నుంచి ఉపవాసం ఉంటాం, చూడటం లేదని ఇలాంటి పిచ్చి మాటలు మానేయండి. మరి ఏం చేయాలని అడిగితే అప్పుడు చెప్పండి, దేవా నాకు అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు నమ్మదగిన దేవుడివి, ఏదో ఒక రోజు నా జీవితంలో విడుదల కార్యము నువ్వు చేస్తావు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను. ఇప్పుడు కింద మాట్లాడతాను చూడండి 27వ వచనంలో, యవ్వన కాలమున కాడు మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. ఆ మాటకి అర్థం ఏంటి? చాలా మంది యూత్ రివైవల్ మీట్ లో రిఫరెన్స్ చేస్తారు, కానీ ఆ రిఫరెన్స్ ఎందుకు చేస్తారు?